హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శౌర్యాస్ 123 వ్లాగ్స్. ఈరోజు అయితే నేను సింపుల్ మెథడ్లో ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూసుకుందాం. దానికోసం అయితే నేనైతే ముందుగా గుడ్లను అయితే ఇలా ఉడకబెట్టి అయితే పెట్టుకున్నానండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇంకా ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే టమాటా కూడా తీసుకున్నాను. ఇంకా దానికోసమే కొంచెం కారం, అలాగే పసుపు, ఇంకా బిర్యానీ మసాలా, కొంచెం సాల్ట్, ఇంకా స్పైసెస్ చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లేవర్ ఇవి తీసుకున్నాను. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ వరకు పెరుగు అయితే తీసుకున్నాను. ఇంకా రైస్ కూడా ముందుగా నానబెట్టి అయితే ఇలా పెట్టుకున్నాను. ముందు స్టవ్ అయితే ఆన్ చేసి ఒక బాండీ అయితే పెట్టుకున్నాను. అది హీట్ అయ్యాక అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం వేసాము. వేసిన తర్వాత అందులోనే మనం గుడ్లను అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ గుడ్లను కూడా ఎలా అయితే వేసేయాలి. ఇలా మొత్తం ఒక్కొక్కటి వేసేసుకోవాలి. వీటిని అయితే బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం కారం అది ఎగ్స్కి పడుతుంది, కొంచెం కలర్ కూడా వస్తాయి వైట్గా ఉండకుండా. ఇలా వీటిని అయితే ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి. మళ్ళీ అదే కళాయిలోని ఈ స్పైసెస్ అయితే ఉన్నాయి కదా, ఆ స్పైసెస్ కూడా వేసేసుకోవాలి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయితే అయిపోయాక అందులోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక అందులోనే మనం కొంచెం టమాటా ముక్కలను కూడా ఉంచాం కదా, ఆ టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అడుగు లైట్గా పడుతుంది, కానీ టమాటా వేసేసరికి ఆ వాటర్కి అంత మామూలు అయిపోతుంది, అడుగు ఏం పట్టదు. ఇంకా ఉప్పు, కారం, అలాగే మసాలా, బిర్యానీ మసాలా, సాల్ట్ ఇవి ఉన్నాయి కదా, వీటిని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇది బాగా ఫ్రై అయిపోయాక అందులోనే పెరుగు కూడా వేసేసుకోవాలి. ఇలా పెరుగు కూడా వేసుకొని మొత్తం ఆ మసాలా, ఈ పెరుగు అంతా కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే అయిపోయాక మనం ముందుగా రైస్ అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని కూడా కొంచెం కొంచెంగా ఇలా అయితే యాడ్ చేసుకోవాలి మొత్తంగా. చూసారుగా, ఇలా మొత్తం అయితే యాడ్ చేసుకొని ఆ మసాలా అంతా ఈ రైస్కి అయితే పట్టేటట్టు ఒకసారి మొత్తం చుట్టూ మొత్తం కలుపుకోవాలి బాగా. ఇలా కలిపేశాక వాటర్ అయితే మాత్రం 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక ఏమైనా మీకు సాల్ట్ ఏమైనా సరిపోలేదు అనుకుంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అందులోనే మనం గుడ్లు అయితే వేసి పెట్టుకున్నాం కదా, ఆ గుడ్లను కూడా ఇలా మొత్తంగా ఒక్కొక్కటి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా మీదనైతే ఇలా చల్లుకోవాలి. ఇలా కొత్తిమీర కూడా చల్లుకొని కొంచెం నెమ్మదిగా అటు ఇటు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పైన అయితే ఒక మూత అయితే పెట్టుకోవాలండి. ఒక 20 మినిట్స్ వరకు కుక్ అయితే చేసేయాలి దీన్ని. చూసారా, ఉడికిపోతుంది. ఇలా ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోతుందండి. ఒక 50% అయితే అయిపోయింది, ఇంకా మిగతా 50% అయితే ఇంకా ఉంది. ఇంతేనండి బిర్యానీ అయితే. చూసారా, చక్కగా అయితే మొత్తం బాగా అయితే కుక్ అయిపోయింది, పొడి పొడిగా బాగా వచ్చింది. ఇంతేనండి బిర్యానీ, సింపుల్ మెథడ్లో ఎగ్ బిర్యానీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.